శ్రవంతి గారు ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ ఇవన్నీ కాకుండా కొంతమంది పిల్లలకి స్పోర్ట్స్ అండ్ పెయింటింగ్, అదే చిత్రలేఖనం, మ్యూజిక్, డాన్స్ Yes. ఇలాంటివి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. అవునండి. మరి ఒకవేళ స్పోర్ట్స్లోకి వెళ్ళాలి అనుకునే పిల్లలకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఎక్సలెంట్ అండి. యాక్చువల్లీ మీరు ఇందాక అన్నట్టు ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ప్లస్ స్పోర్ట్స్ తీసుకుంటే గనక లైక్ ఇప్పుడు ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉన్నాడండి, మ్యాక్సిమం టైం అతను గ్రౌండ్లోనే గడపాల్సి ఉంటుంటుంది. ఓకే, అండ్ మీరు ఈవెన్ గమనిస్తే మనకి భారతదేశంలో ఒలింపిక్స్ దాకా వెళ్ళిన వాళ్ళు ఫింగర్ కౌంట్లోనే ఉన్నారు కదా. ఆ స్టేజ్ దాకా మనం వెళ్ళలేదు, ఎందుకంటే స్పోర్ట్స్కి అంత సపోర్ట్ అయితే లేదనమాట. అది పేరెంట్స్ దగ్గర నుంచి కానివ్వండి, మనకున్న గవర్నమెంట్ దగ్గర నుంచి కానివ్వండి, ఎక్కువ అయితే మాత్రం లేదు. బట్ రీసెంట్ డేస్లో లైక్ అదర్ కంట్రీస్లో ఎలా ఉంటుందంటే, మీకు ఎడ్యుకేషను ఒక పాత్ అయితే స్పోర్ట్స్ అనేది కూడా అనదర్ పాత్ అనమాట. స్టూడెంట్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అతను ఇంజనీరింగ్ చదవనియండి, మెడిసిన్ చదవనియండి, లా చదవనియండి, సంథింగ్. ఓకే, స్పోర్ట్స్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి ఎడ్యుకేషన్లో. జనరల్గా పేరెంట్స్ ఏంటంటే స్టార్టింగ్లో వాళ్ళకి బాగానే ఉంటుంది, లైక్ ఫస్ట్ క్లాస్ నుంచి మా వాడిని స్కేటింగ్ వేద్దామా, స్విమ్మింగ్ వేద్దామా, అటు ఇటు అని. వన్స్ వాడు 6th 7th వచ్చేసరికి అన్నిటినీ ఆపేస్తారు. టైం అంతా ఈ ఎడ్యుకేషన్కే పెట్టుకోవాలి అన్నట్టు. వాడి మైండ్ బాగా పనిచేయాలన్నా, తను రిలాక్స్ అవ్వాలన్నా మనకి స్పోర్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతమంది పిల్లలు సండే బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళు ఉన్నారు, లేదా రోజు ఒక అరగంట గంట ఏం ఆడుతున్నారు పిల్లలు? లేదు, అసలు మనకి చాలా లోగా ఉందన్నమాట. మీరు వేరే బయట కంట్రీస్ తీసుకుంటే అలా ఉండదు. ఎడ్యుకేషనే, స్పోర్ట్స్.